మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. డివోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు లలితా సహస్రనామాల్లో 143వ ఎపిసోడ్లో 317, 318, 319, 320 ఈ 4 నామాలకి ఉన్నటువంటి అర్థములు మరియు వాటిని నామాన్ని నిత్యం పారాయణంలా చేసుకోవడం ద్వారా మీకు వచ్చేటువంటి అమ్మవారి నుంచి మీకు కలిగేటువంటి అనుగ్రహం ఏమిటి, తద్వారా మీరు ఎటువంటి లబ్ధి పొందుతారనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే రక్షాకరి అనేటువంటి నామంతో మొదలవుతుంది. రక్షాకరి రాక్షసగ్ని, రక్షాకరి రాక్షసగ్ని, రామారమణ లంపట. రామ వేరు, రమణ లంపట వేరు. రక్షాకరి అంటే దీని అర్థం ఏమిటంటే అన్ని విధాలుగా రక్షించేదట అమ్మవారు. చూడండి, అమ్మవారి రక్ష ఉందండి చాలా అంటూ ఉంటాం. నిజంగా మీరు కనుక మనస్ఫూర్తిగా ఏదైనా ఒక ఇబ్బంది వస్తుంది, అమ్మవారు ఉంది నాకేమిటి, అమ్మవారే రక్షిస్తుంది, అమ్మవారే చూసుకుంటుంది, నా పని నేను కానిస్తాను, నేను ఎందుకు దిగులు చెందాలి, నేను ఎందుకు బాధపడిపోవాలి, నేను ఎందుకు గగ్గోలు పెట్టాలి, నేను ఎందుకు ఏడవాలి, నేను ఎందుకు మనస్తాపం పొందాలి, అమ్మవారు ఉంది అని మీరు కనుక మనస్ఫూర్తిగా నమ్మినట్లయితే, ఎందుకంటే మనస్సు లోపల ఉంటుంది కదండి, లోపల ఉందిగా అమ్మవారు. ఈ పలుకుతున్నామన్నా మాట్లాడుతున్నామన్నా మనలో ఒక జీర్ణశక్తి నడుస్తుందన్నా ఏది జరుగుతున్నా దానికి ఎవరు మూలము అంటే లోపల ఒక శక్తి ఉంది. మరి అదే శక్తి నిన్ను రక్షించదా? అనుక్షణం ఆల్రెడీ రక్షిస్తుంది. అలాంటప్పుడు ఎవరికైనా దిగులు ఉందండి, ఏమో అయిపోతుందండి, ఏదో నాకు అపాయం రాబోతుంది. కొంతమంది చూస్తూ ఉంటారు, మీకు గండం నడుస్తుందండి అంటూ ఉంటారు జ్యోతిష్ శాస్త్రంలో. అప్పుడు ఏం భయపడాల్సిన పని లేదు. ఓం రక్షాకరియే నమః. అన్ని విధాలుగా రక్షించే తల్లివి నీవే, సకల విధాలుగా, ఇలా కాదు అలా కాదు, అన్ని రకాలుగా నువ్వే రక్షిస్తావు తల్లి. ఖచ్చితంగా రక్షింపబడతారు. ఓం రక్షాకరి రాక్షసగ్ని. రాక్షసగ్ని అంటే అర్థం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మహిషాసుర మర్దిని అంటే రకరకాల చండముండ అంటే రకరకాల రాక్షసుల్ని సంహరించింది రాక్షసగ్ని. రక్షాకరి రాక్షసగ్ని అంటే అన్ని విధాలుగా రక్షిస్తుంది. అనేకమైనటువంటి రాక్షసులను సంహరించినటువంటి ఆ యొక్క అమ్మవారు రమా. మళ్ళీ ఇక్కడ రమా పడింది. రమా రమణ లంపట. ఏమిటి రమా రమణ లంపట? రమా వేరు, రమణ లంపట వేరండి. రమ అంటే ఇక్కడ ఇది రా కానీ మా కానీ ఏమిటంటే ఒకటి అగ్నిబీజము, మరొకటి అమృత బీజము. ఈ నామాన్ని ఎవరైనా సరే స్మరించినట్టయితే అనేకమైనటువంటి పాపాలు పోతాయని చెప్పబడింది శాస్త్రంలో. రామ అన్న రమ అన్నా కానీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రమణ లంపట అంటే ఈ అమ్మవారు ఎవరైతే ఉన్నారో పరమేశ్వరుని యందు అవినాభావంతో ఉండేటువంటి పరాశక్తి అని అర్థం అన్నమాట. ఇక్కడ పరమేశ్వరుని యందు అవినాభావంతో ఉండేటువంటి పరాశక్తి. ఇప్పుడు చూడండి, ఎవరికైనా కానీ భార్యాభర్తల మధ్యని గొడవలు అవుతున్నాయి ఉదాహరణకి, ఈ నామం కూడా పనికొస్తుంది. ఎందుకంటే అమ్మవారు అవినాభావంతో పరమేశ్వరుని యందు ఉంది అని చెప్పి అనుకుంటున్నాం మనం. మూలం ఎవరైతే ఉన్నారో మనకి పార్వతీ పరమేశ్వరులు ఎవరండి? ఈ యొక్క జగత్తుకి తల్లిదండ్రులు అంటూ ఉంటాం. ఆ మూలాన్ని మనం తలుచుకుంటున్నాం. ఆ పార్వతీదేవి నిజంగా అసలు అమ్మవారు రమారమణ లంపట అనుకుంటున్నాం అనుకోండి. ఓం రమణ లంపటాయే నమః అని. పార్వతీదేవి ఆ అమ్మవారు ఎవరైతే ఉన్నారో పరమేశ్వరుడు యందు అవినాభావ సంబంధంతో ఉంది అనేటువంటి భావన మీరు అనుకుంటూ చేశారనుకోండి, మీ జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య మంచి అవినాభావ సంబంధాలు ఏర్పడతాయి. దీనిలో మొత్తం ఎంత ఉందండి? మొత్తం ఈ శ్లోకంలో మనం ఫస్ట్ నుంచి ఏమేమి చెప్పుకున్నాం? రక్షాకరి రక్షణ శక్తి ఉంది,
రాక్షసగ్ని, రాక్షసులకి అగ్ని వంటిది, అంటే వాళ్ళందరినీ సంహరించినటువంటిది. అదేవిధంగా రమ అమృత బీజము, అగ్ని బీజము, అమృత బీజము. అలాగే రమణ లంపట, రమణ లంపట పరమేశ్వరుని యందు అవినాభావ సంబంధం కలిగినటువంటిది. ఇదంతా కలుపుకొని ఓంతో స్టార్ట్ చేసి నమఃతో ఎండ్ చేసినట్లయితే ఇవన్నీ వస్తాయి. ఏది రక్షణ, రాక్షసుల నుంచి దూరం చేసేది, రాక్షసులను సంహరించడం. ఎందుకు వెంటనే రాక్షసులను సంహరించిందని చెప్పారంటే, నిన్ను రక్షించేటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ పెద్ద పెద్ద రాక్షసులను సంహరించిందయ్యా. ఇప్పుడు చూడండి, మనం ఎవరినైనా మనం వీళ్ళు మనకి సేఫ్, వీళ్ళుంటే మనం రక్షింపబడతామని ఎప్పుడు నమ్ముతాం? ఆల్రెడీ వాళ్ళ శక్తి మనకు తెలిసినప్పుడు నమ్ముతాం. వాళ్ళ శక్తి తెలియదు అనుకోండి, ఎలా నమ్ముతాం? అంటే పెద్ద పెద్ద రాక్షసుల్ని సంహరించింది, మనకున్న సమస్య ఏమాత్రం అనేటువంటి భావన మనకు కలుగుతుంది. అందుకని లలితా సహస్రనామాల్లో వసిన్యాది వాగ్దేవతలు ఈ విధంగా చెప్పడం జరిగింది. శ్రీమాత్రే నమః.